వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో నిన్న మొత్తానికైతే దానం నాగేందర్ గారికి స్పీకర్ అయితే నోటీస్ పంపించిండు. ఎందుకు నోటీస్ పంపించిందంటే, గతంలో దానం నాగేందర్ గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గతంలో 2-3 సార్లు గెలిచిండు, ఒకసారి మంత్రి కూడా చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ అండ్ టీం ప్రోద్బలంతో ఆయన ఏం చేశారంటే, వాళ్ళు ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో కానీ లేదా ప్రభుత్వ హయాంలో మారడం జరిగింది. నీకు మంత్రి పదవి ఇస్తామనో కాంట్రాక్ట్ ఏదో చెప్పడంతో ఆయన ఆశపడి పార్టీ మారిండు. అటువంటి తరుణంలో అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొత్తలో గర్వాపసి అనే ఒక ప్రోగ్రాం పెట్టి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళేటువంటి అందరు లీడర్లకు ఫోన్ చేసి బుజ్జగింపులు చేసి పార్టీలోకి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే దానం నాగేందర్ కూడా వాళ్ళు చెప్పడంతో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. అయితేనే అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకానే అధికారంగా హాజరవడం మొదలుపెట్టిండు. రెగ్యులర్ గా సీఎం గారికి కానీ వివిధ మంత్రులు టచ్ ఉండడంతో ఏం చేయను అర్థం కాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ అనర్హత ప్రకటించి ఎంబటే బై ఎలక్షన్స్ పెట్టాలని వాళ్ళు హైకోర్టులో కేసు వేయడంతో స్పీకర్ గారు ఒక్కొక్కరిని విచారించుకుంటూ వస్తుండు. మొత్తానికైతే దానం నాగేందర్ గారు ఏమంటారో చూద్దాం. రాజీనామాకు దానం వెనుకడుగు, క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు, అందులో భాగంగానే యూటర్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ నెల క్రితం ప్రకటన, తాజాగా బీఆర్ఎస్ తోనే ఉన్నానంటూ తిరగాసు, వ్యక్తిగత హోదాలు కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ కు వెళ్ళాలని స్పీకర్ కు అఫిడవిట్. స్పీకర్ కు దానం నాగేందర్ గారు ఒక అఫిడవిట్ లో చెప్పినట్ట, నేను కేవలం వ్యక్తిగత హోదాతో మాత్రమే నేను కార్యక్రమాలకు హాజరయ్యాను, ఎటువంటి నేను పార్టీ పరంగా కానీ నేను ఎటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ కాలేదు అని చెప్తుండట. ఎందుకు చెప్తుండు అయితే, హైదరాబాద్ లో అసలు పరిస్థితి ఏమున్నాయంటే, మొన్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి 2 బై ఎలక్షన్లో కూడా కనీసం ఒక 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెడితేనే గెలిచేటువంటి పరిస్థితి ఉందట. అటువంటి పరిస్థితిలో దానం నాగేందర్ గారు ఇప్పుడు రాజీనామా చేసినా కూడా 200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా కూడా సాధించేది ఏం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు, దాంతో పాటు పార్టీ కేడర్ కూడా మొత్తం చెప్తున్నారట. అన్నా నువ్వు గెలిచినావు, మళ్ళా గెలుస్తావో గెలువో కూడా నమ్మకం లేదు. ఇటువంటి క్షేత్రస్థాయిలో పరిస్థితి అట తారుమారైనాయట. ఎందుకు అంటే, ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు సెటిల్మెంట్, కబ్జాలు, బిజినెస్లు, ఇదే వాళ్ళ వ్యాపారం మొత్తం ఇదేనే. ఏమో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో మమేకమై మీ సమస్యలు ఏంది, మీకు ఏం కావాలి, మీకు ఏం వస్తున్నాయి మీకు అని అడిగే నాదుడు తెలంగాణలో ఇంతవరకు ఏ లీడర్ కూడా లేరు. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లోకల్లో 95% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఒక నువ్వు రాజీనామా చేస్తే 100% నువ్వు ఓడిపోయే అవకాశాలు ఉంటాయని పార్టీ కేర్ చెప్పడంతో దానం నాగేందర్ జంకుతుండట. దీంతో పాటు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలకు అయితే స్పీకర్ నోటీస్ ఇచ్చి వాళ్ళని కూడా విచారించినట్టు తెలుస్తుంది మనకు.